జగపతి బాబు హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం జగపతి బాబుతో చట్టం సినిమా నిర్మిస్తున్న నట్టి కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఇప్పుడు బ్లాక్ మనీ చిత్రాన్ని ప్రారంభించారు. ఇందులో జేడీ చక్రవర్తి ఓ కీ రోల్ పోషించబోతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు డీకే అరుణ, ఏరాసు ప్రతాపరెడ్డి, టీవీ వెంకటేష్ తో పాటు మూవీ మొగల్ డి రామానాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాలా ఇంపార్టెంట్ పీపుల్ వచ్చున్నారు. ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ సినిమా బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మొన్నే చట్టం సినిమా కుమార్ గారు ప్రొడక్షన్లో కసబ్బుని చంపడం జరిగింది. ఇప్పుడు అంటే ఒక పని అయిపోయింది నాకు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు బ్లాక్ మనీ అంటే నలుపు రంగుకి ఎంత భయంకరమైన రంగు ఉంటుందో ఈ సినిమాలో కనపడుతుంది మీకు. స్విట్జర్లాండ్లో ఉన్న బ్లాక్ మనీ అది కనుక ఇండియా వస్తే నిజంగానే ఇండియా విల్ బి ఎ వెరీ రిచ్ కంట్రీ. సో ఆ బేసిస్ మీద ఈ సినిమా చేయడం జరిగింది. అగైన్ కాన్ఫిడెన్స్ ఆన్ ద డైరెక్టర్ అండ్ బికాజ్ నా ఫస్ట్ సినిమా కెమెరామెన్ ప్రసాద్ బాబు, ఆల్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాకి డెఫినెట్ గా సక్సెస్ చేయాలనే దీని మీద ఉన్నారు. సో ఐ విష్ ఆల్ ఆఫ్ us ద బెస్ట్. స్విస్ బ్యాంక్ లో మురుగుతున్న భారతీయుల సొమ్ముకు విముక్తి కలిగిస్తే దేశం సుభిక్షమవుతుందనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాకు రాధా దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం సమకూర్చుతోంది. ఇందులో ఏరాసు ప్రతాపరెడ్డి ముఖ్యమంత్రిగా నటించబోతున్నారు.